రికార్డింగ్ తీసి పెట్టుకుంటున్నా. వీడియో ఏదైనా లంగ పని చేసి దొరికితే మళ్ళా మమ్మల్ని ఇరికిద్దామని చూసినా మా పేరు తీసినా వీనికి మాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. కత్తులు తెస్తా, ఆపరేషన్ చేపిస్తా ఏమేమో అంటున్నాడు. మన బుల్లెట్ కి టైర్ వేయించి 1 year కూడా అయితే లేదు. ఆ లోపలనే మీరు చూడొచ్చు టైర్ క్వాలిటీ ఎట్లుందా. పర్రే పెట్టింది మొత్తం. ఎండిపోయిన కట్టెలు ఏడేడవుతున్నాయో ఎండిపోయిన కట్టెలన్నీ తీసుకొచ్చి చిన్న చిన్న గోషి వేసుకుంటున్నాము. దానికోసమే ఈ మిషన్. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అలా మనకు 3 ప్లే బటన్లు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఫైనల్లీ ఇంకొక ప్లే బటన్ అయితే వచ్చింది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగింగ్ వేసి చాలా రోజులు అవుతుంది. దగ్గర ఒక 5-6 రోజుల నుంచి ఏ వీడియో అయితే షూట్ చేయలేదు వ్లాగ్ రిలేటెడ్. సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేటలో కొన్ని పనులు అయితే ఉన్నాయి, ఒక 4-5 వీటికి అయితే పోతున్నాము. సో ఏంటి ఏం కథ అని చెప్పేసి ముందు ఈ వీడియో అయితే మీరు చూస్తారు. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నామంటే సెమిస్టర్ 3 ఎగ్జామ్స్ వస్తున్నాయి నాకు. దానికి హాల్ టికెట్ ఇస్తా అన్నారు, నిన్ననే ఇస్తా అన్నారు, నేను ఇయ్యలేదు. సో ఇప్పుడైతే పోతున్నాం. ఫస్ట్ హాల్ టికెట్ తీసుకుంటా. ఆ తర్వాత బెంగళూరు నుంచి వెళ్ళి మనం ఒకటి ఆర్డర్ చేసినాము వీడియో కోసమే. అవి 2 వచ్చినాయి, 2 బ్యాగులు 100 kg పార్సల్ అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఫస్ట్ కాలేజ్, తర్వాత పార్సల్ కాడికి. బాగా అలా కాలేజీ దగ్గరికి అయితే వచ్చేసినాం. చెప్పింది కదా బాగా హాల్ టికెట్ తీసుకోవాలని, తీసుకురానికి అయితే వేయండు. వచ్చిన తర్వాత వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి. సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అయితే ఏం చదువుకున్నా కానీ 80% వచ్చింది. సెమిస్టర్ 3 చూడాలి. బ్యాక్లాగ్స్ పడకుంటే ఎంజాయ్ చేయొచ్చు అంటారా ఈజీగా. ఏమో ఒక్క పని అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కమాన్ రోడ్ పోతున్నాం. ఇక బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు మన డ్రీమ్ కార్ అయితే పోతుంది. వచ్చేసి అన్నపూర్ణ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ టీవీసీ ఇన్స్టిట్యూట్ అయితే అవసరం ఉన్నాయి, అడగడానికి అయితే పోతున్నాం. ఆ షీట్స్ అయితే ఇక్కడ దొరకలేదు, వేరే ఒక దగ్గర దొరుకుతాయట. అడిగి పోవాలి. అసలు తీసుకోవడానికి వచ్చినాం కానీ ఆధార్ కార్డు ఏమన్నాడు కానీ బాగా చేయలేదట. ఇప్పుడు దేనికి పోతున్నాం ఆధార్ కార్డు జిరాక్స్ కావాలన్నమాట. నేనేమనుకున్నా అంటే జస్ట్ చూపిస్తే అయిపోతుందేమో అనుకున్నాను, కాకపోతే జిరాక్స్ కావాలంటే. జింగారే ఏం చేస్తున్నారా? లేట్ అవుతుంది వీడియోకి, నడు జల్ది. వీడియో కోసం పటాకులు తీసుకో. నీ ఫేస్ ఏందన్న అంత గ్లో ఉంది, నాకేమో పింపుల్స్ అవుతున్నాయి. నువ్వేం వాడతావు? సోప్ వాడతా. సోప్ ఎవడన్నా ఫేస్ పెడతాడా? బాడీ పెట్టాలా కానీ ఫేస్కి ఎప్పుడైనా ఫేస్ వాష్ పెట్టాలి. నువ్వేం వాడతావు? చూపిస్తుందా? నేను ఇది ముస్టాచ్ వాళ్ళది ఓషన్ ఫేస్ వాష్ వాడతా. దీంతో బెనిఫిట్ ఏంటి అంటే మనము దుమ్ములా ధూళిలా అటు తిరుగుతుంటాం కదా, దీంట్లో కెమికల్స్ ఉండవు. వాళ్ళు యూజ్ చేసిన ఫార్ములాని మొత్తం మన ఫేస్ అంతా నీట్గా చేస్తానట్టు. మన మొగోళ్ళ స్కిన్ గురించి రఫ్ ఉంటుంది కొద్దిగా, స్పెషల్ తయారు చేసిరు దీన్ని. అంటే నాకు పింపుల్స్ పోతాయా? పోతాయి. దీంట్లో సాలిసిలిక్ యాసిడ్ అని ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే మన స్కిన్ మీద వచ్చే పింపుల్స్ని, అంతేకాకుండా దాంట్లో వచ్చే ఆయిల్ని మొత్తం కూడా తక్కువ చేస్తుంది అన్నట్టు, పోగొడుతుంది ఆల్మోస్ట్. అంటే దీన్ని నమ్ముడు ఎట్లా? నమ్ముడా? ఒకసారి నీ ఫోన్ నమ్ముడు ఎట్లానా? అమెజాన్ ఓపెన్ చేసినావు అనుకో, దీంట్లో ముస్టాచ్ అని కొట్టు. ముస్టాచ్ ఓషన్ ఫేస్ వాష్ కాంబో ఇది ఉందా? కాంబోలో ఇది మనకు టోటల్గా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కలిపి దగ్గర 4 లక్షల రివ్యూస్ ఉన్నాయి. మనం ఏం కావాలన్నా అమెజాన్లోకైనా తెప్పిస్తాము. 4 లక్షల రివ్యూస్ అంటే తక్కువ కాదు మనకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో. సో మనం నమ్మొచ్చు ఈజీగా. నీకు నమ్మదు అయితే లేరు ఇంకా. ఇదా ఈ వీడియో పెట్టు. ఇగో గైస్, మీరు ఏం చేస్తారంటే వీడు ఫస్ట్ దీని ముఖం చూడరు, ఫేస్ వాష్ యూజ్ చేసి ముఖం కడుక్కోక ముందుకు. ఆ తర్వాత ఇప్పుడు దీని వాడు ముఖం కడుక్కోరా. చేతులు పట్టు, ఫస్ట్ ముఖం కడుక్కో. కడుక్కో. ఓకే వాటు ఇప్పుడు కడుక్కో ముఖం. సేమ్ షాంపూలా మన ఫేస్ వాష్ ఫెయిర్ అండ్ లవ్లీ లెక్క.
ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ వాష్. ఆ ఫెయిర్ అండ్ లవ్లీలో కూడా ఇప్పుడు ఫేస్ వాష్లు వస్తున్నాయి అనుకోండి. వీడియో అనేది కూడా కరెక్టే. 5 minutes later. ఫేస్ కడుక్కొని 5 నిమిషాలు అవుతుంది. 5 నిమిషాలనే మన ఫేస్ చూడరు మీరు ఎంత చేంజ్ అయిపోయిందో. ఇది మనం ఒక్క బాటిల్ కొనుక్కున్నాం అనుకో దగ్గర 45 రోజులు వస్తుంది. నీకు కావన్నా? నేను కూడా ఆర్డర్ చేసుకుంటే నా దగ్గర ఉన్నది తీసుకో. ఒకటి నా దగ్గర ఉన్నది, నేను కాంబో ఆర్డర్ చేసిన. ఒకవేళ మీరు దీన్ని కాంబోలో ఉంటే మీకు ఒక్క బాటిల్ 150 రూపీస్ ఏమో పడుతుంది. సో రెండింటిని కాంబోలో బై చేయడానికి ట్రై చేయండి, తక్కువకి వస్తుంది. అండ్ మీరు ఆర్డర్ చేసుకోవాలంటే ఇక్కడ వ్యూ ప్రోడక్ట్ కనిపిస్తుంది కదా, దానిపై నుంచి కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను సెర్చ్ చేసి ఆర్డర్ చేసుకుంటా అంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అవైలబుల్ ఉంది. డిస్క్రిప్షన్లో కామెంట్స్లో నేనైతే లింక్ ఇస్తా, అక్కడ నుంచి అయితే బై చేయండి. సో మీరు వాడిన తర్వాత మీ ఫేస్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ లేట్ అవుతుంది, వారే తీసుకోవద్దా? తీసుకో. ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకున్నాం, పోయి తీసుకోవాలి. పార్సల్ అయితే తీసుకున్నాం. బ్యాక్ సైడ్లో మీరు చూడవచ్చు. ఇక్కడ మన సబ్స్క్రైబర్ అయితే ఉన్నాడు, ఆయనే కలిసి ఇవన్నీ ఫామ్లో నింపించి వీళ్ళకి ఇచ్చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ రత్నదీప్ అయితే పోవాలి. ఈరోజు డేట్ వచ్చేసి ఎంత అంటే 16 నవంబర్ 2024 సాటర్డే. మంచి రోజు. ఈ జింగాడు మబ్బుల 3:30కు బండి మీద హైదరాబాద్ పోతుండట. ఎందుకు పోతున్నాం అంటే వీడియో చెప్తలేడు, వీళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే వీళ్ళ తమ్ముడు చెప్తలేడు. ముందే మతిన్ రికార్డింగ్ తీసి పెట్టుకుంటున్నా. వీడియో ఏదైనా లంగ పని చేసి దొరికితే మళ్ళా మమ్మల్ని ఇరికిద్దామని చూసినా, మా పేరు తీసినా వీనికి మాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. ఒకవేళ ఏమైనా వేసి తప్పులు చేసి దొరికి ఉంటే తెలియ ఎక్స్పెరిమెంట్స్ ఎలాంటి సంబంధం అయితే ఉండదు. ఆపరేషన్ చేపిస్తా ఏమేమో అంటున్నాడు. ఇంకేం వాళ్ళు మత్తగా అంటారు, ఆన్ కెమెరా మత్తగా అంటారు, ఆఫ్ కెమెరా మాట్లాడింది ఎవరు చూస్తారు? వాళ్ళు చూస్తారా? ఆఫ్ కెమెరా అంటే ఎవరాకా మత్తగా అంటా నేను. వీడియో ప్రూఫ్ ఉంది, వీడియో ప్రూఫ్ ఉన్నది. ఇంకేం బాగా మన బుల్లెట్ కి టైర్ వేయించి 1 year కూడా అయితే లేదు. ఆ లోపలనే మీరు చూడొచ్చు టైర్ క్వాలిటీ ఎట్లుందా. పర్ర పెట్టింది మొత్తం. అదే ఈ బుల్లెట్ తోటి వచ్చిన టైర్, అంటే బుల్లెట్ కొత్తగా ఉన్నప్పుడు వచ్చిన టైర్ ఏమో దగ్గర ఒక 6-7 years ఆగింది. ఏపిచ్చిన టైర్ ఏమో ఓన్లీ 1 year కూడా ఆగలేదు. ఇట్లా క్రాక్స్ అయితే వచ్చింది. ఒక సైడ్ కాదు, ఇక్కడ ఉన్నట్టు కాదు, మొత్తం ఇటు సైడ్ మొత్తం ఫుల్ వచ్చింది. ఇటు సైడ్ కూడా మొత్తం పర్రొచ్చింది. ఇప్పుడు మొత్తం వలిగిపోయింది కదా టైర్. పలిపోయిందా? ఇది తీసేసి తోడక అనిపిస్తుంది. మొత్తం చుట్టూ పర్రొచ్చింది. MRF టైర్ పేరుకి అయితే. కొడతావాను? కొట్టవా? ఈడొచ్చి ఈడ సపోర్ట్ వస్తుంది కదా, ఈ పర్రలకి అయితే గీంచర్ అయితే పోతుంది గాడుపు. పడతావు, దిగు 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 పడతావు. గిజుడి గాడుపు గీంచర్ పోతుంది కదా. గైస్ ఇప్పుడు వచ్చేసి సిద్దిపేటకి అయితే పోతున్నాం. నేను పెద్దవా, చిన్నవా ఎటు పోయిందంటే ఎగ్జామ్ రాయడానికి అయితే పోయాడు. 4:30 or 4 దాకానో ఏమో అన్నాడు, అప్పుడైతే వస్తాడు. మేమైతే ఇప్పుడు సామాన్లు దేనికి అయితే పోతున్నాం, పెద్దవా నేను. మన బండి గాడు పోతున్నాం కానీ మళ్ళీ దిగిపోయింది. ఎట్లనే పోడు, చిన్న కారు బాగా తీసుకుపోయాడు. దీని గాడు పొట్టి సిద్దిపేట తీసుకుపోయి ఆడ పంక్చర్ వేయించుకొని అట్లే పోవాలి. మన అన్నేస్ పల్సర్ అయితే తీసుకోబోతున్నాం. ఏమేమి తీసుకురావాలి బా సిద్దిపేటలో? ఫస్ట్ ఒక చైన్సా, తర్వాత ఫ్లేవర్ వచ్చింది ఫ్యామిలీ ఛానల్కి, దాని తర్వాత వానకాలం లేదు ఇక అంతే. 3 items అయితే తీసుకురావాలి. సో ఇప్పుడు సిద్దిపేటకి అయితే పోతున్నాం. ఫస్ట్ అయితే మనం చైన్సా మిషన్ అయితే తీసుకొని వచ్చాం. చైన్సా మిషన్ అయితే అంటే మొత్తం వస్తుంది, కార్ బయట ఉంటుంది, ఇది వస్తుంది. సెట్ చేసి ఇస్తాను, నేను సెట్ చేసుకోవాలి. ఎందుకంటే సెట్ చేసి బాగా ఉంటుంది. ఈ మిషన్ వచ్చేసి ఒక్కొక్కటి 8,000, 10,000, 6,000 ఉన్నాయి. మనకి ఆ రేటు కుదరలేదు. కావచ్చు తర్వాత రేటే తీసుకుని తర్వాత మాట్లాడి. దీనిలో ఇంకా సీసీలు ఉంటాయట, ఈ 7 ఉన్నాయి. అది
84cc 74cc ఇట్లా సీసీలు ఉన్నాయి. సీసీలో తగ్గట్టుగా రేటు ఉన్నది. ఆ రేటు ఊరుతలేదు, రేపు అయితే రావాలి. 65 అది 84cc. దీంట్లో ఇంకా చిన్నవి అవుతున్నాయి కానీ అవి తీసుకుంటే ఖరాబైంది అనుకో మళ్ళీ ఇంకా దానికి డబ్బులు పెట్టాలి. దాన్ని పెట్టే బాగా ఇంకా పెద్దగా తీసుకుందాం అంటే అనుకుంటున్నా చూడాలి. ఎప్పుడైనా ఒకసారి వాడతాం, దాన్ని ఏం చేయరాదు. కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. బాగా పర్వాలేదు, అలా బాగా పర్వాలేదు. అలా వారంటీ లేదండి. మెయిన్ ప్లే బటన్ కోసం అయితే వచ్చిన, కానీ షాప్ అయితే బంద్ ఉంది. పోవాలి బాగా కొంచెం వర్క్ ఉంటే మధ్యలోనే ఎదించిన. నేను ఒక్కనే వచ్చిన తీసుకోవడానికి. పోయి బాగా నొక్కించుకొని ఇంటికైతే పోవాలి. ఈ షాప్ బంద్ ఉందని చెప్పినా కదా, అన్నకైతే ఫోన్ చేసినా వచ్చిండు. మా ప్లే బటన్ అయితే వచ్చింది, తీసుకొని పోవాలి. బాగా అయితే ఎక్కించుకున్న తర్వాత మన వానకాల రేపులు అయితే తీసుకున్నాం. ఇంకా అవట్ సామాన్లు అయితే తీసుకున్నాం ఇంట్లోకి. ఇప్పుడు మళ్ళీ ఈ షాప్కి అయితే వచ్చినాం ఈ మిషన్ తీసుకోవాలి. ఫైనల్గా తీసుకున్నాం. ఎంత పడ్డది అంటే 9300 పడ్డది. అదేదో బ్లేడ్ తీసుకుంటుంది. అయ్యో ఇప్పుడే గాయస్ ఫ్రెష్గా ఎగ్జామ్ రాసి అయితే వచ్చిన. మీకు అందరికీ తెలిసిందే, రీసెంట్ లాగా చూసారు కదా, నా సెమిస్టర్ 3 ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయని చెప్పిన. సో ఈరోజు సెకండ్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి చూస్తే ఎవరు లేరు. ఇక్కడ ఒడ్లు ఉన్నాయి కామని ఒడ్లు ఎత్తుతురేమో అనుకున్నా, ఒడ్లు కూడా మెతుతలేరు. సో ఇప్పుడు అక్కడ సైడ్ ఉన్నట్టున్నారు మన పొలాల దిక్కు, అక్కడ దిక్కు అయితే వెళ్తున్నా. పోయినాక చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు ఏం కథ అని నేను మీకైతే చెప్తా. చలో ఇప్పుడు వచ్చేసి మనల దగ్గరికి అయితే వెళ్తున్నా. సో ఇప్పటిదాకా అందరం కలిసి ఎటు పోయినామంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఎండిపోయిన కట్టెలు అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు చలికాలం స్టార్ట్ అయింది కదా, పోయిన క్యాంపింగ్లో ఎంత ప్రాబ్లం ఫేస్ చేసినామో ఆల్రెడీ మీరు చూసిర్రు. సో చలి పెట్టకుండా కాపుకోవడానికి కట్టెల కోసం అయితే వేరనమాట. ఎండిపోయిన కట్టెలు ఏడేడవుతున్నాయో ఎండిపోయిన కట్టెలన్నీ తీసుకొచ్చి చిన్న చిన్న గోషి వేసుకుంటున్నాము. దానికోసమే ఈ మిషన్ ఇప్పుడే చూస్తున్నా. మిషన్ నడిపెట్టాడు వీడు. ఎట్లుంది ఆ మిషన్ రివ్యూ? వాడకుంది, ఎంత పెద్ద ముద్దైనా సరే ఎండిపోయింది కోసుడే. సో వీటిని అన్నిటిని కోసి ఏదైనా క్యాంపింగ్లో యూజ్ చేస్తాం అన్నట్టు. బ్యాక్ సైడ్ చూస్తారు కదా, అలా మనకు 3 ప్లే బటన్లు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఫైనల్లీ ఇంకొక ప్లే బటన్ అయితే వచ్చింది. ఇవి ఏ ఛానల్ అంటే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ ఛానల్ ఉంది కదా, దాని అనమాట. ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నా. దీని లోపల కనుక గాయస్ మీరు చూసినట్లయితే ఖరాబ్ కాకుండా ఒక థర్మాకోల్ షీట్, నెక్స్ట్ వచ్చేసి మనకు వాళ్ళ తరపు నుంచి గ్రీటింగ్స్, ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఒకటి లెటర్ అయితే వచ్చింది. యూట్యూబ్ CEO నీల్ మోహన్ అట, 100,000 సబ్స్క్రైబర్స్ అదొకటి ఒకటి రాసి ఉంది. లాస్ట్ కనుక మీరు చూసినట్లయితే మన ప్లే బటన్ ఇది. దీంతో మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం. అది ఏంటిదంటే ఇమోజీ ప్రింట్ చేస్తే వస్తుందా రాదా అని. ఇగో ఇమోజీ వచ్చింది అన్న, ఫైర్ ఇమోజీ పెట్టినా వస్తుందా రాదా అని. స్టిక్కర్ అదే ప్రింటింగే వేసిర్రు, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ ఫైర్ సింబల్. సో ఇది మన ఫ్యామిలీ ప్లే బటన్. అండ్ యూట్యూబ్ అని ఏమైందేమో బడ్జెట్ తక్కువైనట్టున్నది. అది ఎంత మీరు చూసినట్లయితే పాత వాటికి ఏమో 2 పెద్ద ఇచ్చిండు, కొత్త వాటికి ఏమో చిన్న ఇచ్చిండు. నాకు ఏం భయం అవుతుందంటే గోల్డ్ ప్లే బటన్ అయితే చిన్నది ఇయ్యాడు కదా, ఇట్లా ఇస్తాడు కావచ్చు పాత
వేస్టే గోల్డ్ రోడ్ మాకు పాత పెద్ద ఇంత తొత్తుండు ఏమవుతుందో ఏమైనా చూడాలి ఇక. సో ఇది వచ్చేసి మన ఫ్యామిలీ ఛానల్ సిల్వర్ ప్లే బటన్. ఆల్రెడీ చెప్పినా కదా ఈ ముస్టాచ్ ఓషియన్ ఫేస్ వాష్ ఏదైతే ఉందో గైస్ ఇది నేను వాడుతున్నా అండ్ మీరు కూడా వాడడం మర్చిపోకండి. ఒకసారి దీన్ని యూజ్ చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించిందో రిజల్ట్ కామెంట్ అయితే వేయండి. దీనికి సంబంధించిన బై లింక్స్ ఏవైతే ఉన్నాయో డిస్క్రిప్షన్లో, అంతేకాకుండా పిన్ కామెంట్స్లో పెడితే అక్కడ నుంచి అయితే మీరు బై చేయొచ్చు. సో ఒకసారి ట్రై చేసి ఎట్లుందో రిజల్ట్ కామెంట్ అయితే వేయండి. సో ఫైనలీ గాయస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. అండ్ రెగ్యులర్ వ్లాగ్స్ కావాలని చెప్పేసి చాలా మంది కామెంట్లు అయితే వేస్తుర్రు. సో ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ వల్ల పాసిబుల్ అయితే కావడం లేదు. త్వరలోనే మళ్ళీ ప్లాన్ చేద్దాం. ఇంతకుముందు మనం రెగ్యులర్ వ్లాగ్స్ అప్లోడ్ చేసినాం కదా, ఒక 2-3 months మళ్ళీ నేను ప్లాన్ చేసి రెగ్యులర్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తా. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.